10వ తరగతి వాస్తవ సంఖ్యలు ఇవి చేయండి. ఇక్కడ ఫస్ట్ బిట్లో ఏమి ఇచ్చిందంటే కింది వాటిని గణించండి అంటున్నాడు. అంటే కింది ఇచ్చిన విలువల్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఈ బిట్లో 7 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఈ 7 క్వశ్చన్ యొక్క విలువలు మనం కనుక్కుందాం. ఫస్ట్ మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 2 to the power of 1. 2 to the power of 1 అంటే మనకి 2 అనే అర్థం. ఖచ్చితంగా దాని యొక్క పరిమాణం ఒకటి కాబట్టి అది 2 అవుతుంది. తర్వాత రెండవ లెక్క ఏమంటుందంటే 4.73 పవర్ ఆఫ్ 0. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా? a పవర్ 0 = 1. ఈ ఫార్ములా ప్రకారం ఈ సూత్రం ప్రకారం ఈ మొత్తం విలువ ఏమైపోతుందంటే 1 అవుతుంది. ఖచ్చితంగా ఈ సూత్రం ప్రకారం ఇది 1 అవుతుంది. తర్వాత మూడవ లెక్క ఏం చెప్తుంది మనకు? 0³ అంటే ఖచ్చితంగా 0 యొక్క పరిమాణం ఎంత ఉన్నా అది మనకు 0నే అవుతుంది. 0 యొక్క పరిమాణం ఎంత ఉన్నా అది 0నే అవుతుంది. ఇక్కడ నాలుగో లెక్కలో ఏం చెప్తుందంటే మనకు -1 to the power of 4. -1 to the power of 4 చూసుకుంటే ఖచ్చితంగా ఈ -1ని 4 సార్లు రాసుకోవాలని అర్థం. -1ని 4 సార్లు రాసుకుంటే ఫస్ట్ మైనస్ ఇంటూ చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఖచ్చితంగా ప్లస్ అయిపోతుంది. 1 into 1, 1 into 1, 1 into 1, 1 ఎక్కం 1, 1 ఎక్కం 1, 1 ఎక్కం 1. ఒకటికి ఎన్నిసార్లు ఒకటితో గుణించినా మళ్ళీ 1 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా +1. ఇప్పుడు ఐదో లెక్క ఏమంటుందంటే 0.25 పవర్ ఆఫ్ -1. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. మనకి ఏ ఫార్ములా అంటే 8th క్లాస్లో ఒక సూత్రం ఉంది. ఏముంది? a పవర్ ఆఫ్ -m అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే 1/a పవర్ ఆఫ్ mగా రాసుకోవచ్చు. ఈ సూత్రం ప్రకారం రాసుకుంటే ఏం రాసుకోవచ్చు? 0.25 పవర్ ఆఫ్ -1ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఈ సూత్రం ప్రకారం 1/0.25గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఆరవ లెక్క ఏమిచ్చిందంటే 5/4 హోల్ స్క్వేర్ ఇచ్చింది. 5/4 హోల్ స్క్వేర్ ఇచ్చింది. అంటే ఇక్కడ స్క్వేర్ అనేది రెండుకి ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండుకి స్క్వేర్ అనేది అప్లై చేస్తే ఏమొస్తుందంటే 5కి స్క్వేర్ ఇచ్చేస్తాం, ఇక్కడ 4కి స్క్వేర్ ఇచ్చేస్తాం కదా. 5కు 4కి ఇచ్చేసినప్పుడు 5 యొక్క వర్గం 25, 4 యొక్క వర్గం 16. ఇప్పుడు ఏడవ లెక్కలో ఏమిచ్చిందంటే 1 పూర్ణాంకం 1/4 హోల్ స్క్వేర్ ఇచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఈ 1 పూర్ణాంకం 1/4ని మనం భిన్నంలోకి మార్చుకుంటే ఇది పూర్ణాంక భాగాన్ని గుణిస్తుంది. 4 అనేది పూర్ణాంక భాగాన్ని గుణిస్తే 4 ఎక్కం 4 వచ్చిన తర్వాత లవం దాన్ని కూడుకుంటే 4 + 1 5 హారంలో 4 ఉంది కాబట్టి 4 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. అదేవిధంగా ఇప్పుడు స్క్వేర్ అనేది దేని దానికి ఇచ్చేస్తే 5కు స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్. మనం చూసుకుంటే 5 యొక్క వర్గం 25, 4 యొక్క వర్గం 16. ఇప్పుడు ఇవి చేయండిలో రెండో బిట్లో ఏలో ఏమిచ్చిందంటే 10, 100, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇచ్చిండు. వీటిని ఏం చేయాలంటే మనకు ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి అన్నాడు. ఎందులో వ్యక్తపరచండి? ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి అన్నాడంటే దీన్ని మనం ఘాతాంక రూపంలో రాసుకుంటే ఇప్పుడు వీటిని ఘాతాంక రూపంలో రాయమన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే 10 యొక్క ఘాతాంక రూపం అంటే 10 పవర్ ఆఫ్ 10 యొక్క పరిమాణంగా 1గా రాసుకోవచ్చు. అదేవిధంగా మనము 100ని చూసుకుంటే 100ని ఎలా రాసుకోవచ్చు అంటే 10ని ఇలా రాసుకుంటే 100ని ఎలా రాసుకోవచ్చు అంటే 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. అదే 1000ని ఖచ్చితంగా 3 సున్నాలు కాబట్టి దీని ఒక పరిమాణం 3 కాబట్టి 10³ రాసుకోవచ్చు. మళ్ళీ 10,000ని ఇట్లా 10 to the power of 4
అదేవిధంగా 5 సున్నాలు అంటే దాని యొక్క పరిమాణం 10⁵ వస్తుంది. 1 2 3 4 5 అంటే 10⁵. వీటిని మనం ఏం చేసినాం, ఘాతాంక రూపాల్లో రాసేసినాం. ఏం చేసినాం, ఘాతాంక రూపాల్లో రాసేసినాం. 2 3. ఇప్పుడు రెండో బిట్లో బి. ఈ కింది వాణిని కనిష్ట ఘాతాంక రూపాల్లో వ్యక్తపరచండి. అంటే చిన్న కనిష్టం అంటే చిన్న ఘాత రూపంలో వ్యక్తపరచండి అంటున్నారు. అంటే 3 ప్రశ్నలు ఇచ్చిండు, వీటిని చిన్న చిన్న ఘాతాంకాలలో వ్యక్తపరచండి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ లెక్క చూసుకుంటే మనకేమిచ్చిండు, ఫస్ట్ లెక్క చూసుకుంటే ఏమిచ్చిండు, 16 × 64 ఇచ్చిండు. 16 × 64 ఇచ్చిండు. మనము 16 × 64 చూసుకుంటే 16ని 2⁴ రాసుకోవచ్చు. అదేవిధంగా 64ని మనం ఏం చేసుకోవచ్చు, 2⁶ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయంటే ఘాతాంకాలు కూడుకోవచ్చు. భూములు సమానంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఘాతాంకాలు కూడుకుంటే ఏమొస్తుంది, 2⁻10 వస్తుంది. 2⁻10 వస్తుంది. ఒకటోది అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రెండవది ఏమి ఇచ్చిండు, 25 × 125. 25 120. 25ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 5 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. 125ను 5 యొక్క ఘనంగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే భూములు సమానంగా ఉన్నాయి కావున ఘాతాంకాలు కూడుకోవచ్చు. ఘాతాంకాలు కూడుకుంటే ఏమవుతుంది, 5⁻2 + 3 అంటే 5⁻5 వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మూడవది ఏమి ఇచ్చింది మనకు, 128/32 అంటే 128/32. ఈ రెండింటిని మనము 2 పవర్గా రాసుకోవచ్చు. 128 అంటే ఖచ్చితంగా మనకెంత, 2⁻7. 2⁻7. 32 అంటే 2⁻5. 32 2⁻5. ఈ 2⁻5 ఇక్కడ పోతే ఇక్కడ కూడా 5 పోతే మనకేం మిగులుతుంది అంటే 2² మిగులుతుంది. ఖచ్చితంగా 2² మిగులుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే 10వ తరగతి వాస్తవ సంఖ్యలో సంవర్గమానం, ఖచ్చితంగా లాగ్ సంవర్గమానం అంటే ఇంగ్లీష్లో లాగ్ అంటాం. ఈ లాగ్ సంవర్గమాన న్యాయాలు అంటే లాగ్ సూత్రాలు ఒక 6 ఉన్నాయి. ఈ సూత్రాల నుంచి మనకు ఖచ్చితంగా ఒక లెక్క వచ్చే అవకాశాలని, ఆ సూత్రాలు ఏంటో ఒకసారి, ఆ న్యాయాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనకు ఒకటోది ఏమంటుందంటే లాగ్ x × y బేస్ a. అంటే ఇక్కడ గుణాకారంలో ఉందంటే సంవర్గమానంతో 2 సంఖ్యలు గుణాకారంలో ఉన్నాయి, 2 రాశులు గుణాకారంలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా వీటిని ప్లస్గా రాసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని విడగొట్టి రాసుకుంటే ఎట్లా రాస్తామంటే లాగ్ x బేస్ a ప్లస్ లాగ్ y బేస్ ఏగా రాసుకోవచ్చు. అదేవిధంగా సంవర్గమానంతో 2 సంఖ్యలు భాగారంలో ఉన్నాయనుకుందాం. 2 సంఖ్యలు భాగారంలో ఉంటే ఖచ్చితంగా అక్కడ గుణాకారంలో ఉంటే ప్లస్లో రాసినాం, భాగారంలో ఉందంటే ఖచ్చితంగా దానికి సంవర్గమానం ఇవ్వాలంటే మైనస్లో రాయాలి. ఇక్కడ లాగ్ x బేస్ ఏ మైనస్ లాగ్ y బేస్ ఏగా రాసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏమిచ్చిందంటే ఇక్కడ సంవర్గమానం ఇచ్చి ఒక సంఖ్య ఘాతాంక రూపంలో ఉందనుకుంటాం. ఒక సంఖ్య ఘాతాంక రూపంలో ఉందంటే ఖచ్చితంగా ఆ ఘాతాంకం అనేది సంవర్గమానం ముందు వచ్చేస్తుంది, అంటే లాగ్ కన్నా ముందు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే లాగ్ x⁻m బేస్ ఏ ఏమవుతుందంటే m లాగ్ x బేస్ ఏగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఒక సంఖ్య యొక్క ఘాతాంకంలో లాగ్ ఉంది అనుకుందాం. ఒక సంఖ్య యొక్క ఘాతాంకంలో లాగ్ ఉంటే ఆ లాగ్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఆ లాగ్ యొక్క విలువగా దీన్ని మనం రాసుకోవచ్చు. అంటే a⁻log n బేస్ ఏ అంటే ఇక్కడ ఏ సంఖ్య ఉంటే ఆ సంఖ్యను మనం రాసుకోవచ్చు. తర్వాత లాగ్ 1 అంటే ఖచ్చితంగా అది 0 అయిపోతుంది. లాగ్ 1 విలువ ఎంత అంటే 0 అయిపోతుంది. అదేవిధంగా లాగ్ ఏ బేస్ ఏ అంటే లాగ్ ఏదైనా ఒక సంఖ్య విలువ ఏమవుతుందంటే సంవర్గమానంలో ఏదైనా ఒక సంఖ్య విలువ ఖచ్చితంగా మనకు 1 అవుతుంది. 1 విలువ 0 అవుతుంది. వేరే సంఖ్యలు ఏది ఉన్నా అది మనకు 1 అవుతుంది. ఇవి సంవర్గమాన న్యాయాలు లేదా సంవర్గమాన సూత్రాలు. ఈ సూత్రాలు ఉపయోగించి మనకు
తర్వాత కొన్ని బిట్లుని ఆ బిట్లు అన్నీ చేద్దాం. ఆ 10వ తరగతి వాస్తవ సంఖ్యలు ఇవి చేయండి. కింది వాటిని సంవర్గమాన రూపంలో రాయండి అంటే లాగ్లలో రాయమంటున్నాడు. ఘాతాంక రూపాల్లో ఇచ్చిండు, దీన్ని సంవర్గమాన రూపంలో రాయమంటున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఘాతాంక రూపాల్లో ఇచ్చింది కాబట్టి వీటిని సంవర్గమానాల రూపంలో రాయమంటున్నాడు. మనకు బోర్డ్ ఎగ్జామ్ పర్పస్ 2 మార్కులు ఇచ్చే ఈ బిట్ నుంచి 2 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా ఏమంటాయంటే కింది వాటిని సంవర్గమాన రూపంలో రాయండి, లేదా ఘాతాంక రూపంలో ఇచ్చేసి సంవర్గమాన రూపంలో రాయమంటారు. అదే మనం ఇప్పుడు ఫస్ట్ మనకేమి ఇచ్చిందంటే ఘాతాంక రూపం ఇచ్చిండు, సంవర్గమాన రూపంలో రాయమంటున్నాడు. అయితే ఒకటోది చూసుకుంటే ఒకటోది ఏమన్నాడు, 7 = 2⁴x. దీన్ని సంవర్గమాన రూపంలో రాయాలి. ఇది చూసుకుంటే ఘాతాంక రూపంలో ఉంది, దీన్ని సంవర్గమాన రూపంలో రాయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని చూసుకుంటే ఎక్స్ ఘాతాంకం అయితే 2 అనేది భూమి అవుతుంది. ఈ 2ని ఇటు పంపించినాం అనుకో, ఖచ్చితంగా ఇక్కడ వచ్చి సంవర్గమానం యొక్క భూమి అవుతుంది, అంటే లాగ్ యొక్క భూమి అవుతుంది. ఇది సంవర్గమాన రూపము. ఖచ్చితంగా ఇక్కడ 2⁴x అంటే 2 ఘాతాంకం ఎక్స్. ఈ ఘాతాంకంలో ఎక్స్ ఉంది, 2 అనేది భూమి కాబట్టి ఈ భూమిని ఇటు పంపించేస్తే ఇక్కడ వచ్చేసి అది లాగ్ యొక్క భూమి అయిపోతుంది. ఇక్కడ లాగ్ వచ్చేసి ఖచ్చితంగా సంవర్గమానం అంటే log 7/2 = x. ఇది సంవర్గమాన రూపం. ఇప్పుడు రెండోది అదే విధంగా చూసుకుంటే ఏమిచ్చిండు, మనకు రెండోది 10 = 5⁴b. ఈ సేమ్ ఇక్కడ కూడా 5 అనేది భూమి, ఇటు పంపించేస్తే ఇక్కడ వచ్చేసి లాగ్ అవుతుంది, లాగ్ యొక్క భూమి అవుతుంది 5. 10 = b. ఇది కూడా సంవర్గమాన రూపం. ఇప్పుడు మూడవ లెక్క చూసుకుంటే మనకేమన్నాడంటే 1/81 3/c. ఇక్కడ 3/c. ఇక్కడ 3 అనేది భూమి, ఖచ్చితంగా c అనేది ఘాతాంకం. ఈ ఘాతాంక రూపంలో ఉన్న దాన్ని సంవర్గమాన రూపంలోకి మార్చాలంటే ఈ 3ని ఇటు సైడ్ పంపించేస్తే ఖచ్చితంగా అది ఏమవుతుందంటే సంవర్గమానం యొక్క భూమి అవుతుంది. ఇక్కడ వచ్చేసి 1/81 c. ఇది సంవర్గమాన రూపం. అదేవిధంగా మనము ఇప్పుడు 4వ లెక్క చూసుకుంటే 4వ లెక్కలో ఏమి ఇచ్చిండంటే 100 10⁻z ఇచ్చింది. ఈ 10⁻z ఇక్కడ కూడా 10 అనేది z యొక్క భూమి కాబట్టి ఇటు పంపించేస్తే ఇది సంవర్గమానం యొక్క భూమి అవుతుంది 10. ఈ 100 అలానే z. ఇది సంవర్గమానం. అదేవిధంగా 5వ లెక్క చూసుకుంటే ఏమి ఇచ్చిందంటే 5వ లెక్క 1/257 4⁴a. ఇక్కడ 4 అనేది భూమి, ఈ భూమి ఇటు వచ్చేసి లాగ్ యొక్క భూమి అవుతుంది 1/257/4 a. ఇది దీని యొక్క సంవర్గమాన రూపం అవుతుంది. ఇప్పుడు రెండో బిట్ ఏమంటుందంటే ఈ చేతిలో రెండో బిట్, క్రింది వాటిని ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి. ఇంతకుముందు ఏమి ఇచ్చిందంటే సంవర్గమాన రూపంలో వ్యక్తపరచమన్నది, ఇప్పుడు ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి. అంటే ఇక్కడ సంవర్గమాన రూపాల్లో ఇచ్చిండు, దీన్ని మనం ఘాతాంక రూపంలో రాయాలి. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంటే, ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి ఇస్తారు, ఆ బిట్ అన్న ఈ బిట్. అయితే ఇప్పుడు 1వ లెక్క చూసుకుంటే ఏమంటుండే 1వ లెక్కలో log 100/10 log 100/10 = 2. ఇప్పుడు దీన్ని ఘాతాంక రూపంలో రాయాలంటే ఖచ్చితంగా ఈ లాగ్ యొక్క భూమిని అటు పంపించేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది 100 ఇది పోయి అక్కడ ఈ 2 యొక్క భూమిగా ఏర్పడుతుంది, అంటే 10² అవుతుంది. ఇది ఘాతాంక రూపము, ఇది ఘాతాంక రూపం. ఇప్పుడు ఇది ఒకటోది. రెండవది చూసుకుంటే ఏమిచ్చిండు, log 25/5 = 2. ఇక్కడ దీన్ని కూడా ఘాతాంక రూపంలో మార్చాలంటే లాగ్ యొక్క భూమి 5,
ఈ 5ని అటు పంపించేస్తే ఆ 2 యొక్క భూమిగా ఏర్పడుతుంది. ఇటు 25 ఉంటుంది, ఇక్కడ 5² ఇది ఘాతాంక రూపం. అదేవిధంగా మూడవది చూసుకుంటే ఈ మూడవది log 2 బేస్ 2 అంటే భూమి 2. ఈ భూమిని అటు పంపించేస్తే ఖచ్చితంగా ఆ 2 యొక్క భూమి అవుతుంది 2⁻1. ఇది మనకు ఘాతాంక రూపం అవుతుంది. ఇప్పుడు మూడోది అయిపోయింది. నాలుగవది చూసుకుంటే x log 9 బేస్ 2. ఇక్కడ ఈ లాగ్ యొక్క భూమిని ఇటు పంపించేస్తే x యొక్క భూమి అవుతుంది. కాబట్టి ఏమవుతుంది 2⁻x 9. ఇది కూడా ఘాతాంక రూపము. ఇప్పుడు ప్రయత్నించండి ఏమంటుంది, కింది వాటిని సాధించండి అన్నాడు. కింది వాటిని సాధించాలంటే మనకేమిచ్చిందంటే ఇక్కడ సంవర్గమాన రూపాలు ఇచ్చిండు. ఈ సంవర్గమాన రూపంలో ఉన్న అక్కడ ఎక్సో వైయో జెడ్ విలువలు ఇచ్చిండు, ఆ విలువల్ని కనుక్కోమని అర్థం. సాధించండి అంటే ఖచ్చితంగా అందులో ఉన్న చరరాశి విలువని కనుక్కోమని అర్థం. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి, నాకు ఎక్స్ విలువ కావాలి. ఎక్స్ విలువ కావాలంటే ఖచ్చితంగా దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఒకటి రాసుకుంటే, ఒకటో క్వశ్చన్ ఏముందంటే log 32 బేస్ 2 x. log 32 భూమి 2 x. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ బేస్ 2 ఉంది కాబట్టి ఈ 32 కూడా 2లో మార్చాలి. 2లో మార్చాలంటే ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకుంటే 2 16 32, మళ్ళీ 2 రాసుకుందాం. 2 8, మళ్ళీ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 ఒక ఘనంగా రాసుకోవచ్చు. 1 2 ఈ 3 మొత్తం 5 కాబట్టి 2⁻5గా రాసుకోవచ్చు. 32 ఎట్లా రాసుకోవచ్చు, 2⁻5గా రాసుకుంటే 2⁻5గా రాసుకుంటే బేస్ 2 x. మనకు ఫార్ములా ఉండే, ఇంతకుముందు మనము న్యాయం చెప్పుకున్నప్పుడు ఒక ఫార్ములా ఏముందంటే log a⁻m log బేస్ a. అప్పుడు ఏమవుతుంది m log a బేస్ a. అంటే ఘాతాంకం అనేది ముందుకు వచ్చేస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఘాతాంకం అనేది ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 5 log బేస్ 2 log 2 x. ఇంకొక న్యాయం ఏం చెప్పింది, ఇంకో సూత్రం ఏం చెప్పిందంటే log a బేస్ a 1 అన్నది. ఇక్కడ log 2 బేస్ 2 అనేది 1 అవుతుంది. ఇది 1 x. 5 ఎక్క 5 x. x 5. ఇప్పుడు x విలువ ఎంత 5. ఇప్పుడు రెండవ లెక్క ఏమి ఇచ్చిందంటే log 625 భూమి 5 y. ఇక్కడ log 625ని మనము 5లో మార్చుకోవాలి అంటే దాన్ని కూడా ప్రధాన కారణాంకాలు విడగొట్టుకుంటే 625ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 5 × 125గా రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 5, మళ్ళీ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 5 × 25గా రాసుకోవచ్చు. మళ్ళీ 25ని ఎట్లా రాసుకోవచ్చు, 5 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. ఇవి రెండు మొత్తం 5⁴ అవుతుంది. ఖచ్చితంగా 624ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 5⁴గా రాసుకోవచ్చు. y. మళ్ళీ ఒక ఫార్ములా ఉండే, ఏం ఫార్ములా, log a⁻m బేస్ a m log a. ఈ ఫార్ములా ప్రకారం ఘాతాంకం అనేది ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 4 అనేది ఘాతాంకం ముందుకు వచ్చేస్తే 4 log 5 బేస్ 5 y. ఇక్కడ మళ్ళీ ఒక ఫార్ములా ఉండే, మళ్ళీ ఒక సూత్రం ఉండే, ఏముండే log a బేస్ a 1. కాబట్టి ఇక్కడ log 5 బేస్ y కూడా 1 అవుతుంది. 1 y. 4 ఎక్కం 4 y. y 4. ఇక్కడ y విలువ అనేది ఖచ్చితంగా 4 అవుతుంది. ఇప్పుడు మూడవ లెక్క ఏం చెప్తుందంటే మనకు log 1000 బేస్ 10 z. ఇప్పుడు 1000ని కూడా ప్రధాన కారణాంకాలుగా రాసుకుంటే, లేదంటే దీన్ని 1000ని ఎట్లా రాసుకోవచ్చు, మనం 10³ డైరెక్ట్ రాసుకోవచ్చు. కాబట్టి
10 క్యూబ్ అవుతుంది. ఇది 10 క్యూబ్ ఈజ్వల్ బేస్ 10 ఈజ్వల్ జెడ్. ఇప్పుడు ఒక ఫార్ములా ఉండే మనం చెప్పుకున్నట్టు లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ ఈజ్వల్ టు ఎం లాగ్ ఏ బేస్ ఏ, అంటే ఘాతాంకం అనేది ముందుకు వచ్చేది. ఇక్కడ ఘాతాంకం 3 కావున ముందుకు వచ్చేస్తే 3 లాగ్ 10 బేస్ 10 ఈజ్వల్ జెడ్. ఇప్పుడు మళ్ళీ ఒక సూత్రం ఉండే ఏముండే లాగ్ ఏ బేస్ ఏ ఈజ్వల్ 1, అంటే లాగ్ 10 బేస్ 10 కూడా 1 అవుతుంది. 1 3 ఇంటూ 1 ఈజ్వల్ జెడ్. 3 ఎక్కం 3 ఈజ్వల్ జెడ్. జెడ్ ఈజ్వల్ 3 అవుతుంది. ఇక్కడ జెడ్ విలువ ఖచ్చితంగా 3. ఇప్పుడు మళ్ళీ ఇవి చేయండి. ఈ కింది వాటి యొక్క సంవర్గమానాలను 2 సంవర్గమానాల మొత్తంగా రాయండి. ఇక్కడ సంవర్గమానాలు ఇచ్చిందంటే వీటిని మొత్తంగా రాయమంటున్నాడు. 3 క్వశ్చన్స్ ఇచ్చింది. ఈ 3 క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏమంటున్నాడు, 35 ఇంటూ 46. ఈ సంవర్గమానాల్లో అంటే ఫస్ట్ దీన్ని సంవర్గమానాల్లో తీసుకొని వాటిని మొత్తంగా రాయాలి. 2 సంవర్గమానాల మొత్తంగా రాయాలి. అంటే నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు సంవర్గమానంలో రాసుకుంటే లాగ్ 35 ఇంటూ 46, లాగ్ 35 ఇంటూ 46. ఇప్పుడు ఈ రెండింటిని మనకు సూత్రం ఉంది, ఒక న్యాయం ఉంది. ఏముంది, లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. అంటే ఇంటులో ఉంది, దాన్ని మొత్తంగా రాసుకోవచ్చు. కాబట్టి ఈ సంవర్గమానం అనేది దీనికి ఒకసారి ఇచ్చేసి మనం ఎట్లా రాసుకోవచ్చు ఆ సూత్రం ప్రకారం, లాగ్ 35 ప్లస్ లాగ్ 46. ఇప్పుడు ఏమన్నాడు, మనకు 2 సంవర్గమానాల మొత్తంగా రాయమన్నాడు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నని 2 సంవర్గమానాల మొత్తంగా ఈ ఫార్ములా ప్రకారం, ఈ న్యాయం ప్రకారం మనం రాసినాము. ఇప్పుడు రెండవ లెక్కలో 235 ఇంటూ 447 ఇచ్చింది. రెండవ లెక్కలో 235 ఇంటూ 447 ఇచ్చింది. మళ్ళీ దీన్ని ఒకే 2 సంవర్గమానాల మొత్తంగా రాయమన్నాడు. కాబట్టి నేను దీన్ని ఫస్ట్ సంవర్గమానంలో రాసుకుంటే 235 ఇంటూ 437గా రాసుకుంటున్నా. ఇప్పుడు ఖచ్చితంగా ఇంటులో ఉందంటే మనకి ఈ సూత్రమే వస్తుంది, ఈ న్యాయమే వస్తుంది. ఏంది, లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అంటే దీన్ని ఎక్స్ దీన్ని వై అనుకుంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈ సూత్రం ప్రకారం లేదా ఫార్ములా ప్రకారం రాసుకుంటే లాగ్ ఎక్స్ అంటే 235 ప్లస్ లాగ్ వై అంటే 447. ఇప్పుడు మనకు అడిగినట్టు 2 సంవర్గమానాల మొత్తంగా రాయమన్నాడు. కాబట్టి ఇచ్చిన ప్రశ్న నేనేం చేసిన, 2 సంవర్గమానాల మొత్తంగా రాసేసిన. ఇప్పుడు మూడో ప్రశ్నలు చూసుకుంటే 2437 ఇంటూ 3568. మూడో ప్రశ్న 2437 ఇంటూ 3568 మనకి ప్రశ్న ఇచ్చిండు. దీన్ని కూడా 2 సంవర్గమానాల మొత్తంగా రాయమన్నాడు. కాబట్టి నేను ఫస్ట్ సంవర్గమానంలో రాసుకుంటే 2437 ఇంటూ 3568 సంవర్గమానంలో రాసుకున్నా. ఇప్పుడు ఖచ్చితంగా సంవర్గమానంలో ఇంటులో ఉన్నాయంటే మనకు ఎలా వస్తుందంటే ఈ ఫార్ములా వస్తుంది, లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ వై. అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుంటే ఈ సూత్రం ప్రకారం ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ 2437 ప్లస్ లాగ్ 3568గా రాసుకోవచ్చు. మనకు రాయమన్నది 2 సంవర్గమానాల మొత్తంగా రాయమన్నాడు. కాబట్టి 2 సంవర్గమానాల మొత్తంగా రాసేసినాం. ఇప్పుడు ఏమన్నాడంటే ఇంతకుముందు 2 సంవర్గమానాల మొత్తంగా రాయమన్నాడు. ఈ బిట్లో 2 సంవర్గమానాల భేదంగా రాయమంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు బిట్లో మొత్తంగా రాసినాం, ఇప్పుడు భేదంగా రాయాలి. ఇక్కడ కూడా 4 ప్రశ్నలు ఇచ్చిండు, వీటిని మనం చూద్దాం. ఒకటో ప్రశ్న ఏమంటాడంటే 23/34. దీన్ని ఫస్ట్ అయితే సంవర్గమానంలో రాసుకుంటే 23/34. ఇప్పుడు మనకు సంవర్గమానంలో ఒక న్యాయం ఉంది.
ఏముందంటే ఏ బై బి ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి ఉందంటే ఖచ్చితంగా దాన్ని లాగ్ ఏ మైనస్ లాగ్ బిగా రాసుకోవచ్చు. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుందంటే అప్పుడు లాగ్ ఏ అంటే 23 మైనస్ లాగ్ బి అంటే లాగ్ 34. ఇక్కడ మనకు అడిగింది అదే. ఏమన్నాడు, 2 సంవర్గమానాల భేదంగా రాయమన్నాడు. నేను 2 సంవర్గమానాల భేదంగా రాసేసినాము. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమి ఇచ్చిందంటే 373/275. దీన్ని కూడా 2 సంవర్గమానాల భేదంగా రాయాలంటే ఫస్ట్ సంవర్గమానంలో రాసుకుంటే 373/275 ఖచ్చితంగా లాగ్ ఏ బై బి రూపంలో ఉంది ఇది. కాబట్టి లాగ్ ఏ బై బి రూపంలో ఉంటే మళ్ళీ ఈ ఫార్ములా ప్రకారం లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాసుకోవచ్చు. దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే లాగ్ ఏ అంటే ఎంత, 373 మైనస్ లాగ్ బి అంటే 275. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 2 సంవర్గమానాల భేదంలో రాసినాం దీన్ని కూడా. ఇప్పుడు మూడవ లెక్క ఏం చెప్తుంది, మళ్ళీ సేమ్ 2 సంవర్గమానాల భేదాలను రాయమన్నారు కాబట్టి ఫస్ట్ మనం రాసుకుంటే 4325/3734. దీన్ని సంవర్గమానాల భేదంలో రాయాలంటే ఫస్ట్ సంవర్గమానంలో రాసుకుంటున్నా 4325/3734 రాసుకున్నాం. మళ్ళీ ఖచ్చితంగా ఇది చూసుకుంటే లాగ్ ఏ బై బి రూపంలో ఉంది కాబట్టి లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఇక్కడ ఈ ఫార్ములా అనేది వర్తిస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే లాగ్ ఏ అంటే ఇది 4325 మైనస్ లాగ్ బి అంటే హారంలో ఉంది, ఏమొస్తుంది 3734. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 2 సంవర్గమానాల భేదంలో రాసినాం. ఇచ్చిన ప్రశ్నని 2 సంవర్గమాన భేదంగా రాసేసినాము. ఇప్పుడు మళ్ళీ చివరి లెక్క వీటిలో 4వ లెక్క 5055/3303. మళ్ళీ దీన్ని సంవర్గమాన భేదం 2 సంవర్గమానాల భేదంగా రాయమన్నాడు కాబట్టి దీన్ని ఫస్ట్ అయితే సంవర్గమానం రాసుకుంటున్నా. 5055/3303. అయితే దీన్ని చూసుకుంటే లాగ్ ఏ బై బి మళ్ళీ ఇదే ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బిగా రాసుకోవచ్చు. ఇది ఏ ఇది బి. లాగ్ ఏ అంటే 5055 మైనస్ లాగ్ బి అంటే 3303. ఇప్పుడు మళ్ళీ 2 సంవర్గమానాల భేదంగా రాసేసినాము. ఇప్పుడు ప్రయత్నించండి. కింది వాటిని విలువలు కనుక్కోండి. కింది ఇచ్చిన దాన్ని విలువలు కనుక్కోమంటున్నాడు. ఈ వీటిలో మనకు ఒక 4 ప్రశ్నలు ఇచ్చిండు. వీటి విలువలు కనుక్కుందాం. ఒకటోది చూసుకుంటే ఏమి ఇచ్చిండు, ఒకటోది లాగ్ 32/2. మళ్ళీ ఇక్కడ 32ని కూడా 2లో మార్చుకుంటే మనం దీన్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకుందాం. ప్రధాన కారణాంకాలుగా 2 16గా రాసుకోవచ్చు. 2 నల్లని రాసుకుంటే మళ్ళీ 16ని 2 8లా రాసుకోవచ్చు. మళ్ళీ 8ని 2 4లా రాసుకోవచ్చు. 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 3 మొత్తం 2⁵ అవుతుంది. మనకు లాగ్ 32 అంటే ఖచ్చితంగా 2⁵2. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. ఏముంది, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే ఏమవుతుంది, ఎం లాగ్ ఏ బేస్ ఏ. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఘాతాంకంలో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 2 యొక్క ఘాతాంకం 5 ఉంది కాబట్టి ఈ 5 అనేది ముందుకు వచ్చేస్తుంది. ఈ సూత్రం ప్రకారం ముందుకు వచ్చేస్తే మనకు ఏమవుతుంది, 5 లాగ్ 2/2. మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది. ఏముంది, లాగే బేస్ ఏ ఈజ్ ఈక్వల్ 1 అంటే లాగ్ 2/2 కూడా 1 అవుతుంది. 5 ఎక్కం 5. దీని విలువ ఎంత, ఇప్పుడు 5 విలువ కనుక్కోమన్నాడు కాబట్టి దీని యొక్క విలువ 5 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవ లెక్క, దీని విలువ కూడా కనుక్కుందాం. లాగ్ √c బేస్ c.
ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా దీని విలువ కనుక్కోవాలంటే నేనేం చేస్తున్నంటే మనకు రూట్ విలువ తెలుసు. రూట్ విలువ ఎంత అంటే 1/2 అంటే c⁴ రాసుకోవచ్చు. రూట్ తీసేస్తే ఇప్పుడు బేస్ సి మళ్ళీ మనకు తెలిసిన ఫార్ములా ఏంది, log a⁴m m log a. ఇక్కడ ఘాతాంకం అనేది ఈ ఫార్ములా ప్రకారం ముందుకు వచ్చేసి ఇక్కడ ఘాతాంకం చూసుకుంటే 1/2 ఉంది. 1/2 log c బేస్ సి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్ములా ఇంకోటి ఏంటంటే లాగ్ ఏ బేస్ ఏ కూడా 1 అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం అంటే లాగ్ సి బేస్ సి కూడా 1 అయిపోతుంది. 1/2 ఇంటూ 1, 1/2ని 1తో ఇంటూ చేస్తే 1/2 అవుతుంది. ఇది మనకు దీని. ఇప్పుడు మూడో లెక్క ఏమి ఇచ్చిందంటే లాగ్ 0.001 బేస్ 10. అయితే ఇక్కడ దీని యొక్క విలువ కూడా మనం కనుక్కోవాలి కాబట్టి ఏం చేస్తున్నా, ఇప్పుడు దీన్ని రాసుకుంటున్నా. ఎట్లా రాసుకోవచ్చు, 1, 2, 3 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి 1/3 సున్నాలు అంటే 1000 రాసుకోవచ్చు బేస్ 10. ఇక్కడ చూసుకుంటే లాగ్ 1/1000 అంటే ఇది a/b ఫార్ములా ప్రకారం ఉంది. ఖచ్చితంగా ఏ సూత్రం ప్రకారం ఉంది, లాగ్ a బై బి ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ a మైనస్ లాగ్ బిగా రాసుకోవచ్చు. లాగ్ a మైనస్ లాగ్ బిగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూస్తే ఈ ఫార్ములా ప్రకారం ఇది a ఇది b అన్నప్పుడు లాగ్ a అంటే 1 బేస్ 10 మైనస్ లాగ్ b అంటే 1000 బేస్ 10. ఇప్పుడు చూసుకుంటే లాగ్ 1 మనకు ఫార్ములా ప్రకారం లాగ్ 1 అనేది ఏమైపోతుందంటే ఖచ్చితంగా మనకు అది లాగ్ 1 బేస్ 10 బేస్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఇది 0 మైనస్ దీన్ని 1000 ఉందంటే ఖచ్చితంగా దాని యొక్క 10 యొక్క ఘనంగా రాసుకోవచ్చు బేస్ 10. మళ్ళీ ఈ ఘాతాంకం కాబట్టి ఘాతాంకం వచ్చింది అంటే మళ్ళీ ఒక ఫార్ములా గుర్తుకు రావాలి మనకు, లాగ్ a⁴m ఎట్లా రాసుకోవచ్చు, m log aగా రాసుకోవచ్చు. అంటే ఈ ఘాతాంకం అనేది ఇప్పుడు ముందుకు వస్తుంది. ముందుకు వస్తే -3 log 10 బేస్ 10. మళ్ళీ ఇంకో ఫార్ములా ఏముంది, లాగ్ ఏ బేస్ ఏ = 1 అంటే లాగ్ 10 బేస్ 10 మళ్ళీ ఈ విలువ 1 అయిపోతుంది ఇంటూ 1 అంటే -3 ఇంటూ 1 అంటే -3 అని అర్థం. దీని ఆన్సర్ ఎంత అంటే -3. ఇప్పుడు చివరి లెక్క 4వ లెక్క ఏమి ఇచ్చిందంటే లాగ్ 8/27 బేస్ 2/3 అంటే ఈ 8/27ని 2/3 రూపంలో రాసుకోవాలి. అంటే చూస్తే 2లో 8ని రాసుకుందంటే 2 యొక్క ఘనంగా రాసుకోవచ్చు 8ని. 3లో 27ని రాయాలంటే 3 యొక్క ఘనంగా రాయొచ్చు. 3 యొక్క ఘనం కూడా రాసుకోవచ్చు. మనం 2/3 ఈ రెండిటికి కామన్గా ఘనం ఉంది కాబట్టి ఒకదానికి కలిపేసి ఒకటేసారి రాసుకుంటున్నాం. 2/3 హోల్ క్యూబ్ 2/3. చూసుకుంటే మనకు ఫార్ములా గుర్తుకొస్తుంది. ఏం ఫార్ములా, ఘాతాంకంలో ఉందంటే ఖచ్చితంగా లాగ్ a⁴m m log a. ఇది మనకు ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఘాతాంకం అనేది ముందుకు వచ్చేస్తే ఈ 3 ముందుకు వస్తుంది. 3 log 2/3 బేస్లో ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా ఇలా వచ్చిందంటే మనకు ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా, లాగ్ ఏ బేస్ ఏ = 1. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇది ఏమైపోతుంది 1 అయిపోతుంది. అంటే 3 × 1 అంటే 3. దీని విలువ ఖచ్చితంగా 3.